Hello friends, welcome to my YouTube channel. I am Vavilala Swaruparani. జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితము, జ్యోతిష్ శాస్త్రం ఇన్ డైలీ లైఫ్, దాని గురించి నేను ప్రస్తుతం వీడియో చేయడం జరుగుతున్నది. ఈ వీడియోలు మీరందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము వాస్తు శాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ మంచి మనకు పూర్వీకులు ఇచ్చిన ఒక మంచి గ్రంథాలు ఇవి. వీటిని మనం ఉపయోగించుకున్నట్లయితే జీవితంలో మనశ్శాంతి ఉంటుంది, మనుగడ ఉంటుంది. తర్వాత 27 నక్షత్రాలు మనకు ప్రతి మానవుడు ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తూ ఉంటాడు. ఆ నక్షత్రం యొక్క గొప్పతనము, ఆ నక్షత్రంలో యొక్క లక్షణాలు తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఏ విధంగా ఉంటారు, ఇంకా ఏ విధంగా మీరు మీ జీవితాన్ని సరి చేసుకోవాలనే విషయాలను మనము ఈ జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. తప్పనిసరిగా మీ నక్షత్రం కనుక తెలిసినట్లయితే మీరు నేను చెప్పే విషయాలు గమనించండి, మీలో లక్షణాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని నిత్య జీవితంలో ఉపయోగించండి, ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఉపయోగించండి. తర్వాత ప్రతిరోజు తారాబలంలో కూడా ఉపయోగించుకొని మీరు విజయపంతంలో ఉండాలని నా యొక్క ఆకాంక్ష. ఈ నా చిన్న వీడియోలను మీరు ఆదరించండి, తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని నేను మరీ కోరుతూ ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. పూర్వాషాఢ నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వివరాలను తెలుసుకోండి, ముందుకు మీ జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితంలో ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలో పెరుగుతాం. పూర్వాషాఢ నక్షత్రం అండి, ఇది 1, 2, 3, 4 పాదాలు కూడా ధనస్సు రాశికి చెందింది. పూర్వాషాఢ మొత్తం ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. అయితే కొన్ని నక్షత్రాలు మాత్రమే ముందు రాశికి వెనుక రాశికి చెందుతాయి. ఈ పూర్వాషాఢ నక్షత్రం మాత్రం 4 పాదాలు కూడా ధనుసు రాశికి చెందుతాయండి. 1వ పాదము భూ వస్తుందండి, 2వ పాదము దాకు దీర్ఘం ఇస్తే ధా, 3వ పాదము బాకు దీర్ఘం ఇస్తే ఒత్తు భా, 4వ పాదము డా అండి. భూ, ధా, భా, డా. 1, 2, 3, 4 పాదాలు. ఈ 4 పాదాల వ్యక్తులు జన్మనామం కలిగిన కూడా పూర్వాషాఢ కిందకి వస్తారండి. వీరు ధనస్సు రాశికి చెందినవారు. అయితే వీరి యొక్క గణము మనుష్య గణము, నాడి మధ్య నాడి, యోని కోతి. ఈ 3 లక్షణాలు కూడా వివాహ వ్యవస్థలో ఆలోచించే ఈ పాయింట్లను నిర్ణయించడం అనేది జరుగుతుంది. గణము మనుష్య గణము, నాడి మధ్య నాడి, యోని కోతి. నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ పూర్వాషాఢం యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు. అధిదేవత జలదేవత. ఈ నక్షత్రానికి అధిదేవత జలదేవత. ఆత్మశుద్ధి, మార్గదర్శనము సూచిస్తుంది. వీరు వజ్రాభరణను ధరించినట్లయితే బాగుంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం జాతకులు వజ్రాభరణాలను ధరించవచ్చు. వీరి యొక్క అధిదేవత జలదేవత, వీరి యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు. గమనించండి. ఇప్పుడు మనము వివాహ వ్యవస్థలో 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినా ఏ నక్షత్రాలకు ఎక్కువ వస్తాయి, ఏ నక్షత్రాలకు తక్కువ వస్తాయి, ఎవరికి పూర్వాషాఢ నక్షత్రానికి మాత్రమే సపరేట్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో అశ్విని నక్షత్రం బయోడేటా మీకు వచ్చినట్లయితే 27 పాయింట్లు వస్తాయి కాబట్టి ముందుకెళ్ళవచ్చు. భరణికి 20, కృత్తిక 1వ పాదానికి 19, తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 13, రోహిణికి 20, తర్వాత మృగశిర 1, 2 పాదాలకు 12 వస్తున్నాయండి. మృగశిర 3, 4 పాదాలకు 18, ఆరుద్రకు 26, పునర్వసు 1, 2, 3 పాదాలకు 26, పునర్వసు 4వ పాదానికి 23. పుష్యమికి మాత్రం 13 వస్తున్నాయండి. గమనించండి. ఈ పుష్యమి బయోడేట్ వచ్చినప్పుడు మీరు ఆలోచించాలి. ఆశ్లేషకు 17, తర్వాత మఖ నక్షత్రానికి 21, పుబ్బాకు 19, ఉత్తర 1వ పాదానికి 27, ఉత్తర 2, 3, 4 పాదాలకు 27, హస్తాకు 26. అదేవిధంగా చిత్త 1, 2 పాదాలకు 11, చిత్త 3, 4 పాదాలకు 11. అంటే చిత్త నక్షత్రము అసలు పడదండి. స్వాతికి 26, విశాఖ 1, 2, 3 పాదాలకు 19, విశాఖ 4వ పాదం 18, అనురాధ 18, జ్యేష్ఠ 19, మూల 27, పూర్వాషాఢ 28, ఉత్తరాషాఢ 1వ పాదం 34 అత్యధికంగా ఉన్నాయండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 24, శ్రవణానికి 23, తర్వాత ధనిష్ట 1, 2 పాదానికి 8,
ధనిష్ట 3, 4 పాదాలకు 15. తర్వాత శతభిషం 22, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 29, పూర్వభద్ర 4వ పాదం 32, ఉత్తరాభద్ర 23, రేవతి 32. ఈ పూర్వాషాఢకు చాలా నక్షత్రాలు కలిసేవండి. తక్కువ నక్షత్రాలు మాత్రమే రిజెక్ట్ చేయబడుతున్నవి. కాబట్టి ఈ తక్కువ నక్షత్రాలను మీకు మరొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కృత్తిక 2, 3, 4 పాదాలు 13 పాయింట్లే కాబట్టి పడదు. మృగశిర 1, 2 పాదాలకు 12 కాబట్టి పడదు. పుష్యమికి 13 కాబట్టి పడదు. ఆశ్లేష 17 పడదు. చిత్త 1, 2, 11, చిత్త 3, 4 కూడా 11 కాబట్టి చిత్త నక్షత్రం పడదు. తర్వాత ధనిష్ట 1, 2, 8, ధనిష్ట 3, 4, 15. ఈ ధనిష్ట నక్షత్రం కూడా పూర్వాషాఢ వాళ్ళకు పడదు. బాగా మీరు గమనించి, ముఖ్యంగా తల్లిదండ్రులు వివాహ వ్యవస్థ మీ ఇంట్లో వధువు కానీ వరుడు కానీ ఉన్నట్లయితే ఈ విషయాలను మీరు శోధించాలి, పరీక్షించుకోవాలి, నేర్చుకోవాలి, వాటిని పాటించాలి. తప్పకుండా వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మళ్ళీ నేను పూర్వాషాఢ నక్షత్రానికి తారాబలము తెలియజేస్తాను. తారాబలం గురించి కనుక మీరు తెలుసుకున్నట్లయితే నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రతి నక్షత్రానికి తారాబలము 3 నక్షత్రాలు, 27 నక్షత్రాలను 9 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క భాగము 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలు జన్మతార కానీ, సంపత్తార కానీ, విపత్తార, తర్వాత విపత్తార, క్షేమతార, ప్రత్యేకతార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమమిత్రతార, ఈ విధంగా 9 భాగాలుగా విభజించబడ్డాయి. ఇందులో ఈ పూర్వాషాఢకు తారాబలం తెలుసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, జన్మతార రవి ఉంటాడు, అనుకూలం కాదు. కృతిక, ఉత్తరాషాఢ, సంపత్తార బుధుడు ఉంటాడు, వీరికి చాలా మంచిది. రోహిణి, హస్త, శ్రవణం, విపత్తార రాహువు. యాక్చువల్గా ఈ 3 నక్షత్రాలు మంచివి, కానీ ఈ పూర్వాషాఢ నక్షత్రానికి విపత్తారాలు వస్తాయి కాబట్టి ఇందులో రాహు ఉంటాడు కాబట్టి ముఖ్యమైన పనులు చేయకూడదు. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట, క్షేమతార గురువు ఉంటాడు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం, ప్రత్యేకతార కేతు ఉంటాడు. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, సాధనతార చంద్రుడు ఉంటాడు, చాలా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, నైదనతార శని ఉంటాడు కాబట్టి అనుకూలం కాదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, మిత్రతార శుక్రుడు ఉంటాడు, వీరికి అనుకూలం. అశ్విని, మఖ, మూల, పరమమిత్రతార, ఇందులో కుజుడు ఉంటాడు కాబట్టి వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి తారాబలంను నిత్య జీవితంలో తప్పనిసరిగా ఉపయోగించుకోండి. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. వీరు వజ్రాలున్న నగలను ధరించినట్లయితే బాగుంటుంది. అధిదేవత జలదేవత. వీరు గర్విష్ఠులుగా కనిపించిన వారు లోపల శాంతమైన స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. వీరు చూడడానికి గర్వంగా కనపడతారు, కానీ వారి లోపల శాంతియుతమైన స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటారు. శుక్రుడు అధిపతిగా ఉండటంతో వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని నమ్మి విజయాన్ని కోరే గుణములు కలవారు. కళల రంగము, వాణిజ్యము, సౌందర్య సంబంధిత ఉద్యోగాలు, మంచి నాయకత్వ నైపుణ్యం కలవారు. లక్ష్మీదేవి ఆరాధన, శుక్రవారం ఉపవాసాలు, జలతత్వ పూజలు అంటే గంగాదేవి, వరుణదేవులను పూజించడము మొదలగునవి చేసినట్లయితే వీరి జీవితము విజయబాటలో ముందుకడుగు వేస్తుంది. ఎందుకంటే ఈ పూర్వాషాఢకు నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి వీరు శుక్రవారం యొక్క ఉపవాసాలు చేయొచ్చు, లక్ష్మీదేవి ఆరాధన చేయవచ్చు. తర్వాత జలతత్వం గలవారు కాబట్టి గంగాదేవి, వరుణదేవులను కూడా పూజించవచ్చు. తప్పనిసరిగా నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకోండి. మీ జీవితాన్ని మంచి లక్ష్యాల వైపుకు ముందుకు సాగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.